యేసువే స్తోత్రం స్తోత్రం. పాడాల్సిన పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత దిగిరాని యేసప్ప. ఒట్టి చేతులతో వచ్చిన మేము ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళడానికి మీరు సాయం చేయండి యేసప్ప. ఇదో ఈ ఫిబ్రవరి నెల 2వ వారంలో మమ్మల్ని తీసుకొని వచ్చి చేస్తుంటారు. ఎంతో మంది ఈ దినం చూడలేకపోతున్నాం, కానీ మాకు జీవం ఇచ్చుండేది దేవుడా. మీ పాదాలకు స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసప్ప. రాజా ఈ వారం అంతే మమ్మల్ని క్షేమంగా కాపాడిన దయ కొరకై స్తోత్రం యేసప్ప. యేసువే యొక్క ఆరాధన మహిమగాను ఘనతగాను మీరు నడిపించుండే దయ కొరకై స్తోత్రం యేసప్ప. మీ యొక్క అభిషేకం ఇక్కడ ప్రతి ఒక్కరి పైన కుమరించండి. ఎవరంతా వ్యాధులు, బలహీనతలు, పీడలు, పిశాసులు, మంత్రాలు, శక్తుల్లో వచ్చుంటారో యేసు నామంలో విడుదలలో తిరిగి వెళ్ళడానికి మీరు సాయం చేయండి యేసప్ప. మా ఆరాధన అంతే మీకే చెల్లిస్తాం. మీరే మహిమగా ఇక్కడ దిగి వచ్చి నడిపించమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసు క్రీస్తు దేవుని నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మా అబ్బాయి ఈ చర్చికి ఏమన్నా చేయాలనుకుని వచ్చి కాணிక ఇచ్చింది. దాంట్లో దేవుని కృపలో ఒక మైక్ ప్రార్థన చేస్తుంది, దేవునికి ప్రతిష్ఠ చేస్తుంది. ప్రభా తండ్రి నామంలో తండ్రి మైక్ని నేను తండ్రి సభ మీ సేవలుగా నేను ప్రతిష్ఠ చేస్తున్నాను తండ్రి. మీ సేవలుగా ప్రతిష్ఠ చేసింది ప్రభా, వేరే దేనికి ఉపయోగించకూడదు ప్రభా. ఈ మైక్ తండ్రి అనేక రోజులు సభకని వచ్చేకి తండ్రి, ఈ సభలో ప్రభా తండ్రి మైక్ ఉపయోగపడేకి తండ్రి, దీంట్లో నుంచి వచ్చే వార్తలు ప్రభా యేసయ్యా మీ యొక్క శక్తి, మీ యొక్క ప్రభావం తండ్రి, మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క అభిషేకాన్ని బయలుపరచండి. మీ నామ మహిమ కొరకు మాత్రం మీ మైక్ ఉపయోగించుకునే సహాయం చేయండి. లోకరీతిగా దేనికి యూజ్ చేయకోకుండా తండ్రి నేను మీకనే ప్రతిష్ఠ చేస్తాను. యేసు నామములో హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన లేకపోదాం. మనం దేవుడి నుంచి కొద్ది పాటలు పాడుకుందాం. ఎంతమంది ఉత్సాహం ఉండారో ఎవరు లేరు. ఉత్సాహం ఉండే వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పమా. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఒక తెలుగు పాట పాడదాం. నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా.
హల్లెలూయా. ఇదా సుమిత్ర ఇంత లేట్ అయినా ఒక తమిళ పాట పాడదు. హల్లెలూయా. మన ల్యాప్టాప్ కొంచెం ఇష్యూ వచ్చింది, ఇంకొక ల్యాప్టాప్ వస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనే
ఆరాధనలో కన్నడ పాట పాడు ప్రైస్లో
you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. మీ సమయంలో ప్రభా కరెంట్ ఉన్నా లేకపోయినా మేము మిమ్మల్ని ఆరాధిస్తాం. సైతాను ఆరాధనకు అడ్డొచ్చినా దాన్ని తొక్కి మేము ఆరాధిస్తాం. సమయంలో తండ్రి మీ జనాల్ని తెచ్చి చేర్చిందని కొలుస్తూ దేవా మీ నామం మేము కొరకు తండ్రి ఏ రోజు మీ మా మధ్య దిగి వచ్చి మమ్మల్ని అందరినీ తండ్రి సకల జనాల్ని తండ్రి మీ యొక్క కృపలతో ముట్టి ఆశీర్వదించబోయేదాన్ని కొరకు స్తోత్రం ప్రభా. దేవా మేము వచ్చే ముందే మీరు ఇక్కడ ఉన్నారు తండ్రి. మీ యొక్క దేవదూతలు ఇక్కడ ఉన్నారు. మీ యొక్క ఆత్మైన దేవుడు ఇక్కడ ఉన్నాడు ప్రభా. యేసువే మమ్మల్ని నడిపించేది ఆయనే ప్రభా తండ్రి. దేవా ఈరోజు మిగతా భాగాల్ని మీ చేతిలో అప్పగిస్తున్నాం. గొప్ప కార్యాలతో చేసి ముగించి నడిపిస్తున్నాం. యేసు ప్రభు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనం దేవుని కార్యక్రమం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క చట్టం నుండి శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు మరణంపై అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువుల కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగు. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో ప్రధాన యాజకులలో పరిశుద్ధ జాతిలో కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి
తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. సాక్ష్యాలు ఉండేవాళ్ళు ముందుకు రావచ్చు. పుష్ప కొడుక్కి పుట్టిన చిన్నానికి బేతులు అంటే బేతులో హాస్పిటల్కి తిప్పి ప్రొవిషన్ డాక్టర్ అయ్యేదనేసి ఏడుకో చెప్పినంట. ఆడికి ఎత్తుకోపోతే కూడా 2-3 కితాలు ఎత్తుకోపోతే కూడా నిన్నే లేదు బేదులో అన్నాక ఏమప్ప చేసేది ఇట్లా అయిపోయా బిడ్డ. మేలుగంటలు చూసా. ఏసప్ప నువ్వేనప్ప బిడ్డకు తోడు నేడుగా తెలుసుకొని కాపాడిండే దానికి. నువ్వు తెలుసుకొని తండ్రి వానికి మాకేమీ తెలియదు. నీ బిడ్డప్ప మా బిడ్డ కాదు అని మొక్కుకొని అన్నాక ఇంకా ఒక హాస్పిటల్కి ఎత్తుకోపోయా చూపించుకొని వచ్చా. ఇప్పుడు బాగుండాడు. అదే కోటి స్తోత్రాలు దేశం. దేవుడు మంచి చేసిన దానివల్ల ఒక లేటుగా వచ్చారు, ఇంకొకరు రానేలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మనము సిరీస్ పోతాను. ఏం సిరీస్ అది? దేవుని శిష్యులు అవ్వాలంటే అర్హతలు ఏమేమి? ఎన్ని పాయింట్స్ చెప్పినాను? ఏమేమి? ఓకే, ఓకే. చూడండి, రాస్తే ఉండే మేలులు ఎంత ఉంది? రాయకపోతే మేలులు లేదు. రాస్తే వాళ్ళకి ఏముంది? తల్లోనూ కూర్చుంటుంది, చెప్పేకి వాళ్ళ దగ్గర రుజువు ఉంటుంది. హల్లెలూయా. పోయిన వారం కుటుంబ ఆరాధన ఉంది కదా, ఎంతమందికి ఆశీర్వాదంగా ఉండింది? ఏమైనా నేర్చుకునిండ్రా కుటుంబంలో ఎట్లుండాలని? హల్లెలూయా. నేర్చుకున్న వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. మీరు నేర్చుకునేలు. ఈ పక్క మొగలు జోషన్ రాలేదు, నువ్వు రాలేదు పోయిన వారం. హల్లెలూయా. ఈ వారం ఏమంటే క్వాలిటీస్. ఒక దేవుని శిష్యుడు కావాలంటే కావాల్సిన ఆ యొక్క అర్హతల్లో ఒక ముఖ్యమైన అర్హత ఏమంటే దేవుని యొక్క సువార్తని ప్రకటించడం. బోల్డ్లీ షేరింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క సువార్తని గంభీరంగా ప్రకటించేది దేవుని యొక్క శిష్యులకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన అర్హత. హల్లెలూయా. ఎంతమంది దేవుని సువార్తలు ఫ్రెండ్షిప్ దగ్గర చెప్పిండారు? చేతులు ఎత్తండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పేటప్పుడు మైండ్లో భయం వస్తుందా? హల్లెలూయా. ఏం భయం వస్తుంది? దేవుని వాక్యం చెప్పేటప్పుడు మీ మనసులో ఒక భయం వస్తుంది. వాళ్ళు ఒకటి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, రెండోది అర్థం చేసుకుంటారో లేదో, మూడోది అదిదా ముఖ్యం. హల్లెలూయా. నాలుగోది ఏమంటే ఎక్కడ జగడాలకు వస్తారు, ఎక్కడ మాకేమన్నా అపాయాలు వస్తాయో, ఎవడు పిలుచుకొని వస్తాడు. హల్లెలూయా. ఈ జగడాలు ఖచ్చితంగా, ఈ ఎన్నాలంతా ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. రాకపోతే మీరు సరైన సువార్తని జనాలకి చెప్పలేదు. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క విషయాలు మన మైండ్కి రావాలంటే, ఒకటి ఆ భయం పిశాచేస్తా అంటారు మీ మనసులో. ఏమని? ఇన్ని సమస్యలు ఉందిరా, మీరు దేవుని సువార్తని చెప్పకపోతే ఏమేముంది? ఇన్ని సమస్యలు ఉంది. ఒకవేళ మీరు జైలుకు పోవచ్చు, లేదంటే కొట్టి ఏం చేసుకోవచ్చు, కొట్టి మీ ప్రాణాలు కూడా తీయచ్చు. హల్లెలూయా. అవుతాను, చాలా అవుతాను, లేదని. ఆమేన్. కానీ ఈరోజు దేవుని యొక్క వార్త ఏమంటే ధైర్యంగా దేవుని యొక్క సువార్తని చెప్పాలి. హల్లెలూయా.
దేవుని యొక్క సువార్తని చెప్పేటప్పుడు మీ మనసులో ఒక ధైర్యం ఉండాలి. ఏం ధైర్యం తెలుసా? ఎన్నే వచ్చినా ఏదే వచ్చినా నా నోట్లో దేవుని యొక్క మాటను నేను స్టాప్ చేశాను. హల్లెలూయా, చేసలేదు. రెండోది ఏమంటే, ఏ మాదిరి సందర్భాలను వాళ్ళు తీసుకొని వచ్చిన నా ఇంటిని చుట్టేసుకుంటారా, పోతే పోయింది. హల్లెలూయా. ఇది అందరికీ రాదు ఈ ధైర్యాలు. ఈ ధైర్యం ఎవరికి రాదు? అన్ని జనాలకి రాదు. దేవుని యొక్క శిష్యుడు ఎవరు రావాలా అనుకుంటాడారో వాళ్ళకి మాత్రమే ధైర్యం. హల్లెలూయా. లేదు నేను విశ్వాసిగానే ఉంటానంటే మీకు ధైర్యానికి బదులు ఏమొస్తాంటది? భయం వస్తాను. లాస్ట్కి వాడు తీయాల్సిండేది ఏమి? వాని వల్ల లాస్ట్గా తీసేక అయ్యేదేమి? అంతే. దానికి పైన వాడు తీసేకి ఏమి లేదు. హల్లెలూయా. ఒక దేవుని యొక్క శిష్యునికి వాని ధైర్యం ఎంత ఉండదంటే వాని ప్రాణం కూడా తుచ్చంగా ఎంచుతాడు. హల్లెలూయా. వాని ప్రాణాన్ని ఎట్లా ఎంచుతాడు? అది ఉంటే ఏమి, పోతే ఏమి, ఏదో ఒక రోజు అది ఏమవుతుంది? నువ్వు ఎంతదా పట్టి పెట్టుకున్నా ఏం చేస్తుంది? ప్రాణము పోయేస్తుంది. హల్లెలూయా. శ్రీదేవి అనే ఒక యాక్టర్ ఉంది, ఎంతమందికి తెలుసు? శ్రీదేవి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. హల్లెలూయా. శ్రీదేవి తన అందాన్ని కాపాడుకునేకి లాస్ట్ వరకు ఏం చేస్తానిందంట? ఆపరేషన్లు చేసుకుంటానింది, డాక్టర్లు చూస్తానింది. ఇంతదా తినల్ల, ఉప్పే తినేలే, చక్కెరే తినేలే, ఉప్పు తినేలే. చక్కెర తింటే ఏమేస్తుంది? వెయిట్ వేస్తుంది, రోగాలు వస్తుంది, కొవ్వు ఎక్కువైతుంది. ఉప్పు తింటే ఏమవుతుంది? ఏదో ఒకటి వస్తుందని ఉప్పు చక్కెర లేకోకుండా శ్యామలమ్మ వృధా వచ్చిన ఇంతంతా దేవుడు ఆ శ్రీదేవి చేసుకున్నా కూడా తన ప్రాణాన్ని కాపాడుకునేకైందా? కాదు. హల్లెలూయా. అదే మరి నువ్వు చూస్తే మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? మైకేల్ జాక్సన్ 150 మంది డాక్టర్లను పెట్టుకున్నాను నేను. 15 మంది డాక్టర్లు పెట్టుకున్నాను నిన్నంటే ఎందుకు? 150 సంవత్సరాలు ఉండాలి. కిడ్నీలో స్పెషలిస్ట్ ఒకటి పెట్టుకొని ఉండే, హార్ట్ స్పెషలిస్ట్ని జట్లోనే పెట్టుకొని ఉండే. అన్నిటినీ వన్ ఫేస్ ఫస్ట్ ఉన్న వాడు నీగ్రో అంటే ఏమి? నల్ల మనిషి. వాడిని తెల్లగా మార్చుకునేకి ప్లాస్టిక్ సర్జరీలు, ఈడ ఆపరేషన్లు చేసుకునేదేమి, అన్ని ఆపరేషన్లు చేసుకుని ముఖం లాస్ట్కి ఎట్లయిపోయింది? వికారంగా అయిపోయింది. హల్లెలూయా. ఎంతమంది డాక్టర్లు పెట్టుకుంటే 15 మంది డాక్టర్లు నెలకి ఇంత అని వానికి డబ్బులు, వాని ఫుడ్, డయటిషియన్లు అన్నీ పెట్టుకొని ఉండి ఎన్ని సంవత్సరాలు బతకాలనుకునే? 150 సంవత్సరాలు బతకాలనుకునే. 50 సంవత్సరాలు బతికిండేదే వాడి పెద్ద విషయం. హల్లెలూయా. ప్రాణం అనేది నువ్వు అనుకోని రీతిగా అనుకోని సమయంలో ఎగిరిపోతా ఉంటుంది. ఎందుకంటే దానికని ఒక ఎక్స్పైరీ డేట్ దేవుడు పెట్టుంటాడు. హల్లెలూయా. నా ప్రాణం తీయాలని సైతాన్ని ఎన్నుకునే అని నేను నిలబడి ఉన్నాను. నా ఎక్స్పైరీ డేట్ ఇంకా అయిపోలే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నా భార్య అనేస్తుంది ఏమని? సామే ఇంక మీదట నీకేమైనా అయితే నువ్వే చూసుకో, నన్ను నీ వెనకాల నేను హాస్పిటల్ తిరిగి చాలా అయిపోయింది. నీకు ఇంక మీదట ఏమన్నా అయిందంటే నువ్వే ఐసీలో పండుగ, నువ్వే లేసురా. అంత తిరిగేసినాం. నన్ను అన్నిసార్లు యాక్సిడెంట్లేమి, కోమా స్టేజ్లేమి అన్నిసార్లు తీసుకొని పోయినా కూడా మానం లేకోకుండా నా జీవితం లేక అప్పుడప్పుడు వస్తుంటుంది ఆ పిశాచి. మానం మర్యాద లేకుండా. దానికి తెలుసు నా ఎక్స్పైరీ డేట్ దేవుడు పెట్టినాడు, ఆ రోజు నేను పోతాను. హల్లెలూయా. అంతకు ముందు వాడు తల కింద నిలబడినా, వాడిని అబ్బాయి నిలబడినా పోయేకి నన్ను తీసుకుని పోయేకయ్యేది. హల్లెలూయా. కానీ నా ప్రాణం ఎప్పుడు పోయిండాలంటే 2007లో ఒకసారి పోయిండల్లా, 2019లో ఒకసారి పోయిండల్లా. పోయింటే అప్పుడే పోయింది. హల్లెలూయా. ఈ జీవనం దేవుడు ఇచ్చిండాడంటే నేను ఖచ్చితంగా నా నోట్లో ఏం చేయాలా? సువార్తని చెప్పాలి. ఆ రోజు కాపాడిన దేవుడు ఈ రోజు కాపాడే ఆయనకి అయ్యలేదా? డాక్టర్లు 10 నిమిషాలు టైం ఇచ్చినప్పుడు డాక్టర్ కంటే ముందర నన్ను దేవుడు కాపాడే. హల్లెలూయా. నీ మందులు కాదురా, నా రక్తం వాడిని కాపాడుతుందని కాపాడే.
ఆ రోజు కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను కాపాడే కయ్యలేదా? హల్లెలూయా. సందర్భాలు పిశాచి తీసుకొని వస్తాయి, ఆరోగ్యం క్షీణించే తీసుకొని పోతుంది. పొలిటీషియన్స్ విరోధంగా వస్తారు, సొంత బంధువులు విరోధం అవుతారు, ఇంటి జనాలు విరోధం అవుతారు. ఇంతమంది అయినా కూడా నా నోరు ఆగాను. హల్లెలూయా. అదిదా దేవుని యొక్క శిష్యునికి ఒక మెయిన్ క్వాలిటీ. హల్లెలూయా. ఆమేన్. ఒక వాక్యం ఎత్తండి, అపోస్తలులు 4:4 ఎత్తండి. ఈరోజు మ్యాక్సిమం వాక్యాలు వచ్చి అపోస్తలులదా ఉంటుంది. ఎందుకంటే అపోస్తల్ని ఏం బుక్ అంటారు? ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటారు. సంతోషం. హల్లెలూయా. దాన్ని ఏమిగా చెప్తారు? నేను మీకు చెప్పిన, నా సండే స్కూల్ స్టూడెంట్స్కి చెప్పిన, యాక్ట్స్ని ఫస్ట్ 5ని గాస్పెల్స్ అంటారు, ఫస్ట్ 4ని గాస్పెల్స్ అంటారు, ఫిఫ్త్ బుక్ని ఏమంటారు? దానికి ఒక మీనింగ్ చెప్పిన, నేను ఒక టైటిల్ చెప్పిన. మీకు ఇచ్చిండే బుక్స్లో కూడా నేను అది ఇచ్చిన. గాస్పెల్ వచ్చి ఫస్ట్ 4 బుక్స్. 5th బుక్ అయిన అపోస్తలుని ఏమంటారు? హిస్టరీ ఆఫ్ చర్చెస్. హల్లెలూయా. సభల యొక్క చరిత్ర, సభలు ఎట్లా నిర్మింపబడినాయి, దాన్ని నిర్మించేకి ఎంత కష్టపడిండారు అని చెప్పేద్దా చరిత్ర. హల్లెలూయా. అపోస్తలుని ఖచ్చితంగా యాక్ట్స్ అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రకటన ఈరోజు నా కొరకు దేవునితో. సో అపోస్తలులు దాన్ని ఏమంటారు? చరిత్ర. యేసు ప్రభు ముగింపు నుంచి, ఆయన పరలోకానికి ఎత్తబడినప్పటి నుంచి ఎట్లా సభల్ని వాళ్ళు స్థాపించుకొని వచ్చారు, దాని కొరకు ఏమేమి త్యాగాలు చేసిండారు అనేది, ఎన్ని ప్రయాణాలు ఉన్నాయి, ఎంత హింసలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? అపోస్తలులో ఉంటుంది. హల్లెలూయా. అపోస్తలు 4:4 ఏం చెప్తాను చూడండి. ಆದರೆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದವರಲ್ಲಿ ಅನೇಕರು ನಂಬಿದರು. 1 నుంచి చదవమ్మ. 4:1 నుంచి చదువు. ಅಪೊಸ್ತಲರ ಜನರಿಗೆ ಜನರಿಗೆ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಾ ಸತ್ತವರು ಜೀವಿತರಾಗಿ ಏಳುವರು ಎಂಬುದನ್ನು ಯೇಸುವಿನ ದೃಷ್ಟಾಂತದಿಂದ ಸಾರುತ್ತಾ ಇದ್ದುದಕ್ಕೆ ಯಾಜಕರು, ದೇವಾಲಯದ ಅಧಿಪತಿಯು, ಸದ್ದುಕಾಯರು ಅಸಮಾಧಾನ ಪಟ್ಟು ಅಪೊಸ್ತಲರು ಜನರ ಸಂಗಡ ಮಾತಾಡುತ್ತಿರುವಾಗಲೇ ಬಂದು ಅವರನ್ನು ಹಿಡಿದು, ಆಗಲೇ సాయంకాలವಾಗಿದ್ದರಿಂದ మరుదినದವರೆಗೆ కావలిట్టరు. సో ఈ అపోస్తలులు ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క విషయాలు, దేవుడు నువ్వు నమ్ము, దేవుడు మరణం నుంచి బయటికి తీసుకొని వచ్చిన్నాడు, దేవుడు నమ్మితే నీకు పరలోక రాజ్యం ఉంది అని నిలబడుకొని ప్రసంగాలు చేస్తాను. నేను వెంటనే చూడండి ఎంతమంది విరోధంగా వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? సద్దుకేయులు వస్తాండారు, పారసీకులు వస్తాండారు, రోమా సామ్రాజ్యం వస్తాను. హల్లెలూయా. ఎవరు విరోధంగా? ఈ 11 మందికి విరోధంగా. హల్లెలూయా. ఈ 11 దేవుని శిష్యులకు విరోధంగా ఎంతమంది వస్తాండారు? ఇంకా ఎక్కువే. హల్లెలూయా. రోమా సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? They were preaching for 5,000 men. రోమా సామ్రాజ్యం ఎదురుగా వస్తుంది. సదుకేయులు, పారసీకులు వీళ్ళంతా వచ్చి అక్కడ ఉండే యూదుల యొక్క ఆ కళాచారం యొక్క పెద్దలు, వాళ్ళు చెప్పేద్దా రోమాలు వింటారు, వాళ్ళు చెప్పేద్దా ఇక్కడ ఉండే జనాలంతా వింటారు. వాళ్ళు ఏమైనా రాయి తీసుకొని కొట్టేయంటారంటే కొట్టి చంపేయాలి. హల్లెలూయా. ఎంతమందికి విరోధంగా? 11 మందికి విరోధంగా. ఇంత జనాలు మొత్తం ఆ దేశమే విరోధంగా వస్తారు. హల్లెలూయా. వస్తే కూడా వాళ్ళ నోటిని వాళ్ళు ఏం చేసే కాలే, అణిచేకి కాలే, తీసుకొని పోయి జైల్లో వేస్తాడారు. కానీ దేవుడు ఆ జైలు కన్నా గొప్పడు. హల్లెలూయా. ఎంతవరకు పెట్టేకైంది వాళ్ళని జైలుల్లో? చదవమ్మా. జస్ట్ పొద్దున్నే తీసుకొని పోయేస్తే ఎంతవరకు పెట్టేకైంది జైల్లో? ಸಾಯಂಕಾಲ ತಗೊಂಡೋಗಿ ಹಾಕಿದ್ರೆ ತಗೊಂಡೋಗಿ ಮರುದಿನದವರೆಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ.
సగం రోజుదా. ఇంతమంది వాళ్ళు ప్లాన్ చేసినా కూడా ఈ 11 మందిని ఎంతసేపు చిత్రాలు చేసాకైంది అంతే. హల్లెలూయా. మీ ఇంతమంది ఒక శక్తి అంత అంటే నా దేవుని యొక్క శక్తి అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ ధైర్యం ఆ శిష్యులకు ఉంది. హల్లెలూయా. అదే అపోస్తలులు 28 చదవండి. 28 అధ్యాయం 28-31. యాక్ట్స్ చాప్టర్ 28 verse 31. ಯಾವ ಅಡ್ಡಿಯೂ ಇಲ್ಲದೆ ತುಂಬಾ ಧೈರ್ಯದಿಂದ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಪ್ರಸಿದ್ಧಪಡಿಸುತ್ತಾ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾಗಿ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಾ ಇದ್ದನು. అవును. హల్లెలూయా. ఎవరు? పౌలు. వానికి వచ్చే ఇన్ని అడ్డుల్ని పౌలు ఏమంటున్నాడు? ఇంత అడ్డులు వాళ్ళు తీసుకొని వస్తా అంటే పౌలు దాన్ని ఏమంటున్నాడు చెప్పండి. ఫస్ట్ 2 లెటర్స్ చదువు. పౌలు అంటున్నాడు ఇంత ప్రచనలు తీసుకొని వస్తే కూడా అవంతా నాకు అడ్డే కాదప్ప. పౌలు అంటున్నాడు నువ్వు రాజ్యాన్ని తీసుకొని వస్తావా, జనాల్ని పిలుచుకొని వస్తావా, అన్నీ నాకు ఏం లెక్క అంటే ఇవంతా నాకు అడ్డు కాదు. నా నోటి నాపేకి ఇది అయ్యేదే లేదు. నువ్వు ఏమే చెయ్యి, నా నోటిని మాత్రం ఏం చేసేకెళ్ళే. హల్లెలూయా. అదిదా దేవుని యొక్క శిష్యుడు. యావ అడ్డు లేకోకుండా నేను ప్రసంగం చేస్తాను. నువ్వు అడ్డు యాటికి తీసుకొని వస్తావు, నా చేతులకు తీసుకొని వచ్చి జైలు వేస్తావు, నా కాళ్ళకి వేస్తావు, నా నడుముకి వేస్తావు, తీసుకొని పోయి నన్ను ఒక రూమ్లో వేస్తావు, నా నోటికి వేసాకైతుందా. హల్లెలూయా. మన నోటికి పవర్ ఉంది. మన నోటికి ఏముంది? పవర్ ఉంది. హల్లెలూయా. మీరు విశ్వాసించి చెప్పిండారంటే అది జరగాలి. కానీ ఈ ధైర్యం అందరికీ రాదు. దేవునికి శిష్యులైన 11 మందికి మాత్రమే ఉంది. హల్లెలూయా. నేను ఏ ఆటో అనుకుంటూ కూర్చున్నా, నా బస్సులో ఎవడు కూర్చున్నా వానికి దేవునికి సువార్తని చెప్పాలి. హల్లెలూయా. అదిదా నాకు చిక్కే ఛాన్స్. నా ఛాన్స్ ఏమి? నాకు చిక్కే ఆ కొంచెం టైంలో వానికి నేనేమేయాలో ఒక విత్తనం వేసాను. హల్లెలూయా. ఆ విత్తనం వేసేసి వాడు ఏమనుకుంటే నాకేం, నాకు అన్నం పడేస్తాడా, నా హాస్పిటల్ బిల్లులు వాడు కడతాడా, నా ఇంటి బాడీకి కడతాడా? లేదు. నాతో నుంచి వానికి నిత్య జీవం వస్తాడు. హల్లెలూయా. నేను చెప్పే ఒక మాట ఆ 5 నిమిషాల్లో వాడికి ఏం చిక్తాంది? నిత్య జీవం చిక్తాంది. హల్లెలూయా. ఈ 5 నిమిషాలు నేను నోరు మూసుకునేస్తే ఆ ఆత్మకి నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నీ పక్కలో ఒకటి కూర్చొని నిండే నువ్వు వానికి ఎందుకు సువార్త చెప్పు. హల్లెలూయా. వాడు ఈ సభకు రావాలనే లేదమ్మా. నాకు వాడు ఈ సభకు వచ్చి వాడు తీసుకొని వచ్చి ఇచ్చి ఇదంతా లేదు. నన్ను నడిపించేది దేవుడు. హల్లెలూయా. వాడు ఇప్పుడు నేను బెంగళూరులో మ్యాక్సిమం సువార్త చెప్తాను. బెంగళూరులో నేను ఆటోలో తిరుగుతాను, బెంగళూరులో బస్సులో తిరుగుతాను. తిరిగేటప్పుడంతా నా నోరు ఊరికే ఉండేది. నేను చెప్తాను ప్రభువా వీడిని రక్షించని చెప్పి అది ముగించిన వెంటనే నేను ప్రార్థన చేసేస్తే వాడు ఏదో ఒక రోజు రక్షింపబడి వాడు సభకి అక్కడే ఏదో సభకు పోతాడు. కానీ ఆ లెక్క ఎవరి పైకి వస్తుంది? నా పైకి వస్తుంది. హల్లెలూయా. సువార్త జీవితం అది వానికి ఆ సువార్త చెప్పి పోయిన వారము నిన్న కాదు వెడ్నెస్డేనా పోయింది బెంగళూరుకి. వెడ్నెస్డేనా థర్స్డేనా పోయింది. థర్స్డే వాడికి ఆ మనిషికి నేను సువార్త చెప్పి సార్ ಒಂದು ప్రార్థన ప్రార్థన చేసిన. పోయేటప్పుడు ఒక ఆటో ఆయనకి ప్రార్థన చేసిన. ఇంతవరకు జుట్టు నింది ఆ మనిషికి చూస్తేనే భయంకరంగా నింది. నెక్స్ట్ నన్ను వేసి కొడతాడనే మాదిరి ఉంది. హల్లెలూయా. అంతా సువార్త చెప్పినాక సార్ మీ కొరకు నేను ప్రేయర్ చేయొచ్చు. ప్రేయర్ చేసి పోయి అంతా సిస్టమ్ అంతా రిపేర్ చేసుకొని వచ్చేటప్పుడు ఒక ఆటో బుక్ చేసుకుని ఆ ఆటోలో వస్తాను. ఆ మనిషికి ఆడ నుంచి మల్లేశ్వరం నుంచి సిటీ రైల్వే స్టేషన్కి నాకు ఒక 10 మినిట్స్ ఉందా. ఆ 10 మినిట్స్ ట్రావెల్లో ఒక సువార్త చెప్పేసి దిగిన వెంటనే ఆ మనిషికి ఒక ప్రార్థన చేసి టికెట్ తీసుకొని వచ్చి ట్రైన్లో కూర్చుంటే అంత ఒక మనసు నెమ్మది. హల్లెలూయా. ఆ నెమ్మది నాకి నా భార్య ఇచ్చేకైనా నా పిల్లలు ఇచ్చేకైనా నా దేవుడు ఇస్తాడు. ఒక సమాధానం నాలో ఉంది.
హల్లెలూయా. ఇద్దరికి సువిశేషం చెప్పినా నాకు అసమాధానం. హల్లెలూయా. డైలీ లేచిందే మీ ప్రార్థన ఒకటి ఉండాల, ప్రభా నాకు ధైర్యం. నెక్స్ట్ నా నోట్లో మాటలే. మూడోది నాకు సువార్త చెప్పాల, నాకు ఒక మనిషిని తెచ్చి. హల్లెలూయా. దేవుడే పిలుచుకొని వస్తాడు ఒక మనిషిని. అమ్మా నాకు ఈ కష్టాలు ఉంది, అబ్బా ఇదిదా ఛాన్స్. హల్లెలూయా. కష్టాలు వ్యాధులు ఇవిదా మనకేమి దేవుని యొక్క సువార్తలు చెప్పేకి ఒక ఛాన్స్. హల్లెలూయా. ఆ మనిషి నమ్ముతాడో నమ్మేలేదు, మన పని ఏమి యేసు ప్రభు గురించి చెప్పాలి. హల్లెలూయా. పనికిరాని కీబోర్డ్ గురించి, పనికిరాని మొబైల్ గురించి, పనికిరాని మన యొక్క ఈ ఏమంటారు తమిళ్ అంటారు, బాగా అంటారు పీతలు. హల్లెలూయా. ఏమంటారు తెలుగులో ఏమంటారు? ఎచ్చులు. తెలుగులో కూడా బాగా. హల్లెలూయా. నేను ఇక్కడ నుంచి ఒకే ఒకటి పీకేషన్ అంటే నేను లేదు. కరెక్టా? ఈ ముక్కులో నుంచి ఒక్కటి పీకేషన్ ఎంత బలం ఉంది తెలుసా? కొండ మాది ఉంది. ఇది పోయిందంటే హల్లెలూయా. ఆమేన్. చూడండి, మొన్న నేపాల్ నుంచి టూరిస్ట్కి వచ్చిండారు. టూరిస్ట్కి వచ్చి ఒక ట్రైన్లో ఎక్కిండారు ఫ్యామిలీ. ట్రైన్లో ఎక్కిన వెంటనే కరెక్ట్గా ఇది పోయి ఒక స్టేషన్లో నిలబడిన వెంటనే ఆ టైర్లు బ్రేక్ వేసినప్పుడు పొగ వచ్చేసింది. పొగ వచ్చిన వెంటనే వాళ్ళు ఏమని వేసిండారు, అయ్యో ఈ కంపార్ట్మెంట్ అంటుకునేసిందని ఎవడో ఒకటి చెప్పేసి మన వాళ్ళు నోరు ఊరికే ఉండలేదు. చెప్పిన వెంటనే ఈ పక్క జనాలు దిగి ఎక్కుతాడారని చెప్పి ఈ నేపాల్ కుటుంబము ఇంకా కొంతమంది కుటుంబాలు ఏం చేసేసినారు, ఆపోజిట్ డైరెక్షన్లో దిగి ఇంకొక ట్రాక్ లేకపోయిన వెంటనే ఆ ట్రైన్ వచ్చి కొట్టేసి 13 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. వాడు అనుకొని ఉంటాడా? నీ ప్రాణం నీ చేతిలో లేదు. మై ఫేట్ ఇస్ ఇన్ మై హ్యాండ్. నో. నీ డెస్టినీ కావాలంటే నువ్వు ట్రై చేయొచ్చు. ఇట్లా ఐ కెన్ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు, కానీ దానికి కూడా దేవుని కృప కావాలి. హల్లెలూయా. ఇన్వెస్ట్ చేసిన అన్ని డబ్బులు లాస్ట్లో పోయిందంటే యూ కాంట్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ కదా. సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యేకయ్యారు. అన్నిట్లోనూ దేవుని కృప కావాలి. ముఖ్యంగా ఈ ముక్కులో పోయి ఈ ముక్కులో వస్తుంది చూడు, దానికి చాలా కృప కావాలి. హల్లెలూయా. చూడండి, సింపుల్ మ్యాటర్ చెప్తాను. మీ ప్రాణమే, మీ ఊపిరే ఒక రోజుకి ఎన్నిసార్లు లోపలికి పోయి వస్తుంది మీరు క్యాల్కులేట్ చేసిండారా ఎప్పుడైనా? కానీ దాని పని అది చేస్తుందా ఉంది కదా. ఇది 2 ఆటములు చేసే కయ్యాలే. దేవుడు మన పైన కృప చూపించిండు. హల్లెలూయా. ఈ ముక్కులో ఈ ఊపిరి పోయి రావాలంటే దేవుని కృప కావాలి. ఈరోజు మనం ఇదంతా కూర్చొని ఉన్నామంటే దేవుని కృప. ఈ ఊపిరి ఈరోజు ఇచ్చిండాడంటే ఈ ఊపిరి దేవుని కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. అరిచి సాలేదు. ఈ ఊపిరి ఏమవల్ల దేవుని కొరకు, ఈ ఊపిరి దేవుని కొరకు ఏమవల్ల ఉపయోగపడాలి. హల్లెలూయా. లేదంటే దేవుడు తీసేస్తాడు. ఆ ప్రాణాలను ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. ఇది పొద్దున్నే మీరు రాలేదు. ఇది దేవుడు కానిక నాకు ఒక మైక్ కాసిచ్చా. మైక్ దేవుడు తీసేకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఇచ్చిన మా అవ్వకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇట్లా ఉండేటప్పుడు నాకు మాట్లాడేకి అందరికి ఈజీగా. హల్లెలూయా. సో ఈ ఊపిరి ఎవరిచ్చిన కానిక మనకి? ఎవరిచ్చిన గిఫ్ట్? హల్లెలూయా. ఆ ఊపిరిని మనం ఒక రోజు కూడా అనుకునేదే లేదు. మనం ఇన్ని రోజులు ఎప్పుడు అనుకుంటామంటే మనకి చాలా జ్వరం వచ్చి ముక్కులో గాలి ఊరుకు వచ్చేటప్పుడు అప్పుడుదా కష్టం తెలుస్తుంది. అంతవరకు మన ఊపిరి బాగా. ఈ లంగ్స్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి మీరేం చేయొచ్చు? పోయి చూస్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని మీకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు అంత స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినాడు. సో పౌలు అంటున్నాడు, నాకు ఏది ఏం లేదు, అడ్డుగా లేదు. మీరు ఎన్ని అడ్డులు తెచ్చినా అది నాకు అడ్డు కాదు.
నా అడ్డు ఎప్పుడంటే నా ప్రాణం ఎప్పుడు నా శరీరం నుంచి దూరం అయిందో అది దాని అక్కడ అంతవరకు నా నోటిని నువ్వు ఏం చేసేకెళ్ళే అనిచేకి అయ్యాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం మీద చదువుదాం. అపోస్తలులు 2వ అధ్యాయం. నేనే చదువుతాను, అది 14 నుంచి చదవాల. 2:14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లన యూద మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొక్కి నా మాట వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, రొద్దుబడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. హల్లెలూయా. ఈయన పేతురు అంటున్నాడు, యోవేలు గురించి పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు ఏం పని చేస్తున్నాడు? ఫిషర్మన్ అంటే చేపలు పట్టేవాడు. హల్లెలూయా. చేపలు పట్టేవాడు డిగ్రీలు చదివింటాడా? వాడికి చదువు రాలేదు కాబట్టి వాడు ఏం పనికి పోయినాడు? చేపలు పట్టేకి పోయినాడు. హల్లెలూయా. ఈ చేపలు పట్టే మనిషికి యోవేలు గురించి చెప్తాను. హల్లెలూయా. సో ఎప్పుడు నువ్వు దేవునికి శిష్యుడిగా మారుతావో అప్పుడు మాట్లాడేది నువ్వు కాదు, నీలో ఉండే పరిశుద్ధాత్మైన దేవుడు. హల్లెలూయా. మోసే ఆ 5 పుస్తకాలు రాశారు. ఏ పుస్తకం? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 పుస్తకాలు రాశా. ఎట్లు రాశా? 40 రోజులు దేవుడితో కూర్చునే దేవుని యొక్క ఆత్మ చెప్పంగా రాసుకొని పోయాడు. హల్లెలూయా. అంటే నీ దేవుని ఆత్మ నీ లోపల ఉంటే సీక్రెట్స్ దేవునికి ఆత్మిస్తుంది. హల్లెలూయా. నీకు తెలియని విషయాలు బయటికి వస్తాంటది. హల్లెలూయా. పరలోక రహస్యాలు ఎవరికి ఇస్తానని దేవుడు చెప్పిండేది ఆ రోజే చెప్పిన. పరలోక రహస్యాలు వీళ్ళకి ఇస్తాను అని చెప్పింటారు. ఒకటి రాసే వాళ్ళు ఎవరు? డిసైపుల్. హల్లెలూయా. దేవుని యొక్క శిష్యులకి నేను దేవుని యొక్క రహస్యాలను నేను చెప్తాను అని చెప్పిన వెంటనే వాళ్ళు రాసుకుంటారు. హల్లెలూయా. సో ఇట్లా మేము చూస్తుంటే 41వ వాక్యంలో మీరు చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. హల్లెలూయా. ఒకే రోజు ఎంతమందికి బాప్తిజం ఇచ్చిందంట? 3000 మందికి బాప్తిజం ఇచ్చింది. హల్లెలూయా. అట్లా ఒక్కొక్క రోజు వాళ్ళు అద్భుతాలు చేసుకొని పోతానిండ్రు. ఎక్కడ అద్భుతం జరుగుతుందంటే ఎక్కడ సువార్త చెప్పబడుతుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఎల్లమ్మ వినయ్కి సువార్త చెప్పారు. వినయ్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో పండుకొని ఉంటాడు. వాడు ఐసీయూలో వాడి ప్రజ్ఞ లేకపోకుండా ఉంటాడు. ఈ అమ్మ ఆ మనిషికి సువార్త చెప్పిన వెంటనే ఆ మనిషి ప్రార్థన కనండి. ఈడ ప్రార్థన చేసిన వెంటనే ఐసీయూలో ఉండే మనిషి లేదు. హల్లెలూయా. సో అద్భుతాలు జరగాలంటే అక్కడ ఫస్ట్ ఏం చెప్పాలా? సువార్త చెప్పాలి. హల్లెలూయా. సువార్త చెప్పాలంటే సాధారణమైన వాళ్ళు సువార్తను చెప్పేకి అయ్యేలే. దేవుని యొక్క శిష్యులుగా ఎవరు ఉంటారో వాళ్ళదా సువార్తను చెప్పేకి అయ్యేది. హల్లెలూయా. నువ్వు విశ్వాసిగా ఉంటే విశ్వాసి యొక్క ప్రతిఫలాన్ని పొందుతావు. శిష్యులుగా ఉంటే శిష్యుని యొక్క ప్రతిఫలాన్ని పొందుతావు. హల్లెలూయా. విశ్వాసికి అంత సమస్యలు ఉండేలే, శిష్యులకి సమస్యలు వస్తాయి. హల్లెలూయా. కానీ భయపడొద్దని నేను మీతో ఉండాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎంతమందికి సువార్త చెప్పిన దానివల్ల సమస్యలు వచ్చిందే? ఆ సమస్యలు మిమ్మల్ని ఏమన్నా ముంచేసిందే? ఏమన్నా ముంచేసిందే? లేదు. ఆ టైంకి మాత్రం ఉంటే డబ్బా బయటకు వచ్చి కొట్టుకుంటాను. హల్లెలూయా. మా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు కదా, ఇమాన్ వాళ్ళంతా. నేను ఆ రోజు కేజెస్కి వచ్చింది. వీళ్ళంతా ఏం చేసింటారు? కలర్ ఇక్కడ బెంగళూరులో పాకిస్తాన్ దగ్గర ఒకటి ఉంది, పేరు మర్చిపోయాను. మనం ట్రైన్లో పోయేటప్పుడు కూడా బయటపల్లి దాటి ఈస్ట్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో కలర్ వస్తుంది, జీవనల్లి దగ్గర. ఆ కలర్ దగ్గర ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సువార్త పత్రికని ఇస్తా అంటే ఈ వేరే మనకు విరోధులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మోకాళ్ళు లేపించి
కత్తి తీసి గొంతు మీద పెట్టేసి. కొంతమంది వణిగిపోయినారు. హల్లెలూయా. ఎందుకంటే అందరూ చిన్న చిన్న పిల్లలు. అప్పుడు నేను కూడా అప్పుడు ఒకడు అనుకొని రాజన్ బ్రదర్ అని మా పెద్ద ఉండే. హల్లెలూయా. ఆయన దగ్గర ఏడ్చుకొని అడిగినట్ట, నా ఏమన్నా చేసేది ఇప్పుడు అంటే, వాడి ఇంకా మ్యాక్సిమం ఏం తెలుసా, కత్తిని పీక్ వరకు పెట్టే అంతేదా, ఏం చేసే సైలెంట్ ఉందని స్తోత్రాలు చేయండి చేస్తా అంటే ఏమైందని తెలియదు, కత్తులు తీసుకొని ఇంటికి పోయి. హల్లెలూయా. మ్యాక్సిమం ఏం చేసేకైతే ఆ టైంకి భయం, కానీ ఆ భయానికి నువ్వు లోబడేస్తావా, సైతానికి నువ్వు లోబడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. ఇంతవరకు తెచ్చి నన్ను కోసేస్తాడు, 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. ప్రాణం పోతే నేను దేవుని దగ్గర. హల్లెలూయా. ఈ రోజు పోకపోతే రేపు పోతుంది, రేపు పోకపోతే మొగుడు పిండి పోతే, లేదు భార్య పిండి ఒక రోజు ప్రాణం పోతుంది. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. కానీ పోవాలి ప్రాణం. నా భార్య ప్రాణం నేను ఇచ్చేయలేదు, పట్టి పెట్టుకునేకైతుందా? మా బొమ్మ ఫస్ట్. హల్లెలూయా. కానీ దేవుడు అట్లా కాదు, నీ ప్రాణాన్ని కాపాడేది. వాక్యం ఒక మాట చెప్తుంది. ఆ వాక్యమైన ఆ మాట వేద్దాం. ఏడాది చూడ వాక్యము 12వ అధ్యాయం, యోహాను 12వ అధ్యాయం 25వ వాక్యం. యోహాను 25వ వాక్యం. ತನ್ನ ಪ್ರಾಣದ ಮೇಲೆ ಮಮತೆ ಇಡುವವನು ಅದನ್ನು ಕಳಕೊಳ್ಳುವನು. తన ప్రాణದ ಮೇಲೆ మమత ఇడువను ఏం చేస్తాడంట? కళకొళ్ళువను, దాన్ని పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. నెక్స్ట్, ಇಹಲೋಕದಲ್ಲಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಹಗೆ ಮಾಡುವವನು ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ಅದನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವನು. ఈ లోకంలో నువ్వేమన్నా దాన్ని ఇడిచిపెట్టేస్తే, ఇది నాది కాదని ఇడిచిపెట్టేస్తే ఎక్కడ కాపాడుకుంటావంట? ఆహా, ఎక్కడ కాపాడుకుంటావు? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎండ్లెస్ లైఫ్. ఈ లైఫ్ కి ఒక ఎండ్ ఉంది, ఆ లైఫ్ కి ఏం లేదు, ఎండ్ లేదు. ఈ ఎండ్ ఉండే లైఫ్ లో నువ్వు పోతే పోయిన విడిచిపెట్టేస్తే అక్కడ కాపాడుకునేస్తావు. ఇక్కడ లేదు, ఈ ఎండ్ ఉండే లైఫ్ లో నేను ఆ ఎండ్ వరకు కాపాడుకుంటాను అనుకుంటావా, అక్కడ పోగొట్టు. హల్లెలూయా. అర్థమైతుందా చెప్పేది? ఈ లైఫ్ కి ఎండ్ ఉందా? మన శరీరానికి ఒక ఎండ్ ఉందా? ఈ ప్రాణానికి ఒక ఎండ్ ఉందా? ఉంది. ఇక్కడ ఎండ్ ఉండే ఈ ప్రాణాన్ని నేను ఎట్లయినా కాపాడుకోవాలా, నేను హాస్పిటల్కి పోవాలా, నేను ఎవరు తంటానికి పోయలేదు, నేను అట్లే ఉండాలనుకుంటే టప్పుకొని పోయేస్తాను. కానీ అక్కడ కూడా పోయేస్తాను. పరలోకంలో కూడా ఏమైతుంది? పోయేస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ పర్వాలేదు, నా ప్రాణమే కదా, పోతే పోయిందని విడిచిపెట్టేస్తే అక్కడ కాపాడుతుంది. హల్లెలూయా. ఎవడు యేసు ప్రభు కోసం శిక్షింపబడతాడో, ప్రాసిక్యూట్ చేయబడతాడో, వాడికి దేవుడు తన సింహాసనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరు నోట్లోనే రాదు. ఏమి ఇస్తాడంట? దేవుని యొక్క సింహాసనాన్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం చదవండి, అపోస్తలులు 12:3. చూడండి, ఇద్దరు ఎంత కష్టపడిందారని నేను మాత్రం నీకు చెప్తాను, చెప్పేసి నేను ముగించేస్తాను. హల్లెలూయా. 12:3-19 అది చాలా పెద్ద ఉంది, చదువుకోలేదు. ಇದು ಯೆಹೂದ್ಯರಿಗೆ ಮೆಚ್ಚಿಕೆಯಾಗಿದೆ ಎಂದು ನೋಡಿ ಅಷ್ಟಕ್ಕೆ ನಿಲ್ಲದೆ ಪೇತ್ರನು ಹಿಡಿಸಿದ್ದನು. ಆ ಕಾಲದಲ್ಲಿ ಹುಳಿ ಇಲ್ಲದ ರೊಟ್ಟಿಯ ಹಬ್ಬ ನಡೆಯಿತು. ಅವನನ್ನು ಪಸ್ಕಾ ಹಬ್ಬವಾದ ಮೇಲೆ ಜನರ ಮುಂದೆ ತರಿಸಬೇಕೆಂಬ ಯೋಚನೆಯಿಂದ ಸೆರೆಯಲ್ಲಿ ಹಾಕಿಸಿ ಅವನನ್ನು ಕಾಯಲಿಕ್ಕೆ 4 ಸಿಪಾಯಿಗಳಿದ್ದ 4 ಗುಂಪುಗಳ ವಶಕ್ಕೆ ಕೊಟ್ಟನು. ಪೇತ್ರನು ಸೆರೆಮನೆಯೊಳಗೆ కావలన్నదాన్ని తెలుగులో చదువుతాను. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపులు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండని వారిని
చేసి ప్రభువు తన చెరసాలలో నుండి ఎలాగో తీసుకొని వచ్చిన వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలుపు చేయమని చెప్పి, తెల్లవారుగానే పేతురు ఏమైనా అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదుని అతని కోసము వెతుకున్నప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని ఆజ్ఞాపించను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కేసరకు వెళ్ళి అక్కడ నివసించను. హల్లెలూయా. ఒక 2 సందర్భాలని నేను చెప్తాను, చదివేటట్లు. ఇక్కడ పేతురు సువార్త చెప్తున్నాడు, యూదాల సువార్త చెప్తున్నాడు. దేవుడు నాకు వద్దు, యేసు ప్రభు నాకు వద్దు అని జనాల మధ్య చెప్తున్నాడు. హల్లెలూయా. తీసుకుపోయి జైలు వేస్తున్నాడు. జైలు వేసి కట్టి కాళ్ళకి సంఖ్యలేసి చేతులకి సంఖ్యలేసి అంతా కడతాను. నైట్ అయినంటే ఫుల్ మంచు కూర్చుకునేసింది, అన్ని తలుపులు తెరుచుకునేసినాయి. 2 సంగతులు చెప్తాం. హల్లెలూయా. పౌలు శీలాను ఒకసారి ఇట్లయింది, పేతురుకిను ఇట్లయింది. హల్లెలూయా. పౌలు శీలాకి ఒకసారి ఏమైపోయింది, తలుపులన్నీ తెరుచుకునేసింది. పొద్దున్నే వచ్చి జైల్లో చూస్తున్నాడు. జైల్లో ఎవరు లేరు, పౌలు లేదు, శీలాను లేదు. అయ్యయ్యో, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. నాకు పైన ఉండేవాళ్ళు నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు అని చెప్పి కత్తి తీసి పొడుచుకునే పోయే టైంలో పౌలు శీల ఆడే ఉన్నారు. పొడుచుకోవద్దు, నేను ఈడే ఉన్నాను. మా చైన్లంతా ఏమైపోయింది, అంతా పోయేసింది. చైన్లంతా మీరు తీసేది కాదు, అది ఆటోమేటిక్గా పోయేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మా చేతులు కాళ్ళని కట్టేసినా కూడా మా నోటిని కట్టే కాలేదు. మేము నైట్ అంతా దేవుడిని ఆరాధిస్తాంటే ఆ ఆరాధించేటప్పుడు దేవుని యొక్క శక్తి వచ్చి మాకు అన్ని విడుదలలో చేశాం. మేము బయటికి పోతే నీ ప్రాణం పోతుంది అని తెలుసా, మేము ఈడే ఉంటాం. హల్లెలూయా. పేతురు కూడా అదే మాదిరైంది. వాళ్ళు ఎంతదా జైలు మిమ్మల్ని మీరు చెప్తాను చూడండి, మిమ్మల్ని ఎంత కష్టంలోకి తీసుకొని పోతారో. ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, రబ్బర్ బ్యాండ్ ఇట్లా గీర్స్ కొట్టింటారు కదా, చిన్నప్పుడు కొట్టింటారా, పేపర్లంతా పెట్టి కొట్టింటారు కదా, కొట్టినారా లేదా, కొట్టినారు. అంబులు కొట్టినారా, ఇట్లా పెట్టి కొడతారు అంబులు. ఎంత ఈడస్తావో అంత దూరానికి పోతారు. హల్లెలూయా. ఎంత సైతాన్ని ఈ విషయాల్లో మిమ్మల్ని కష్టానికి తీసుకొని పోతారో దేవుడు మిమ్మల్ని అంత హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని విషయంలో మీ విషయాల్లో కష్టపడితే మీరే పైకి, దేవుని విషయాలు. ఎందుకంటే మీ ప్రాణాలు కూడా మీరు తుచ్చంగా ఎంచి నేను దేవుని కొరకు నిలబడతా అని చెప్పి మీరు నిలబడిన దానివల్ల దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈరోజు కేజీఎఫ్ ఉండే గార్డెన్ చర్చ్ కానీ కల్వారీ చర్చ్ అంత జనాలు వేల మంది పోతుంటారు. ఎప్పుడు పోతుంటారంటే ఆ కాలంలో వాళ్ళు చేసిన సేవలంతా సందులు పోయి వీధులు పోయి కల్వారీ జాయిన్ యూత్స్ మధ్యలో ప్రసంగం చేసి వాళ్ళ కాలేజ్ టైంలో నుంచి అంతంతా కష్టపడి సేవలు చేసిన దానివల్ల ఈ రోజు దేవుడు అంత మర్యాదకు పెట్టినాడు. హల్లెలూయా. నిన్ను పిశాచి ఎంత కిందికి పిండి పిసికాలో అంత చేస్తేదా నువ్వు మంచి రొట్టెగా బయటకు వచ్చావు. హల్లెలూయా. నీడింగ్ అంటారు తెలుసా, చపాతీని ఆ పిండిని వేసి బాగా మీరు లైట్గా అట్లా చేస్తే రాదు, బాగా వేసి పిసికితే పిండి బాగా పిసికితే కదా చపాతీ వచ్చేది. అవునా కదా, టేస్ట్గా రావాలంటే ఒట్టి పిండి ఆ పిసికేదంతా వద్దు, మైదా తీసుకో, అట్లా వస్తుంది చపాతీ వచ్చేది. వేసి బాగా దాన్ని వేసి పిసుకుతారు. ఇంకా హోటల్లో అంతా చూస్తే వేసి ఏం చేస్తారు కాళ్ళు. హల్లెలూయా. హోటల్ చపాతీ చాలా బాగుంది. ఎట్లా బాగుంది, ఇట్లా బాగుంది. హల్లెలూయా. వాడు కాళ్ళు వేసి మన బలమంతా వేసి దాన్ని తొక్కి అంతా బాగా చేస్తాడు. హల్లెలూయా. సమ్మ టేస్ట్ అట్లే మురుమురాన్ని ఉంది పరోటా, అట్లే సాఫ్ట్గా ఉంది. హల్లెలూయా. ఆమేన్. దాంతో ఇంగ్రీడియంట్స్ వేస్తాడు వాడు. ఏం ఇంగ్రీడియంట్స్ అంతా వేసి బాగా అంత టేస్ట్ ఉంటుంది. హల్లెలూయా. మీరు అనుకునే అంత టేస్ట్.
ఒకసారి మీరు హోటల్కి పోయి తట్టును చూస్తారు క్లీన్ గా ఉందని, ఒకసారి పోయి వాళ్ళు కిచెన్ చూసేస్తారు. హల్లెలూయా. సో మనల్ని ఎంత పిశాచి నలగొట్టాలంటే దేవుడు మనల్ని అంత బాగా చేస్తాడు. హల్లెలూయా. మీ హెచ్చింపు మీరు కావాలా, దేవుని హెచ్చింపు కావాలంటే ఈరోజు అద్భుతాలు చేసే వాళ్ళంతా ఏదో ఊరికే చేశారు. దేవుడి కొరకు నేను వస్తాను, నేను పాస్టర్ అయిపోయినాను, వేస్తున్నాను పో అంటే పోయేలా పిశాచి. హల్లెలూయా. ఒకసారి వచ్చారు, ఒక అయ్యర్ వచ్చి మా నాయన దగ్గరికి మాట్లాడుతుంటే, సరే మా కొరకు ప్రార్థన చేయి. మా నాయన ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే అయ్యర్ డాన్స్ ఆడుతున్నాడు. హల్లెలూయా. పిశాచి మా నాయన ఏ పో అంటున్నాడు, పోనంటాడు. ఏమి అంటే ఏం లేదు, ఆయన నడుములో ఉండే తాయికి నిప్పుమన్నాడు, ఆయన జోబులో ఉండే బీడి కట్టనిప్పున్నాడు. హల్లెలూయా. మళ్ళీ అదంతా ఇప్పినాక పోయాడు. హల్లెలూయా. నేను దీంట్లో ఒక ప్రేయర్ చేస్తాను పోనేనంటాను. లాస్ట్లో చూస్తే అదే ఇప్పి అంటాను, తాడు తెంపినంటే ప్లేస్. హల్లెలూయా. అట్లా నువ్వు నామకావాసి చాలా మంది ఉన్నారు పాస్టర్లు, ప్రేయర్ చేయాలంటే బైబిల్ తల మీద పెడతారు. ఈ బైబిల్ మీకన్నా పిశాచికి బాగా తెలుసు. యేసు ప్రభుని శోధించేటప్పుడు పిశాచి వాక్యాన్ని పెట్టిదా చెప్పింది ఏమని, ఇదో రాళ్ళని అప్పంగా చేస్తానని, ఈ రాళ్ళని అప్పంగా వాక్యమే. పైనుంచి కింద దూకు, నీ కాళ్ళు రాళ్ళకి తగులుకోకుండా దేవదూతలు పట్టుకుంటారనే వాక్యం. ఎవరు మాట్లాడుతున్నారు? సైతాన్. హల్లెలూయా. సో ఈ వాక్యం ఎవరికి అది బాగా తెలుసు? సైతానికి తెలుసు. హల్లెలూయా. దేవుడు ఆ వాక్యాన్ని పెట్టినా ఆపోజిట్ గా దానికి మాట్లాడు. సో మీరు దీంట్లో తేరి ఉండాలా, శక్తి బైబిల్లో లేదు, శక్తి నా లోపల ఉండే దేవుడు. హల్లెలూయా. నీ లోపల దేవుడు లేడంటే నువ్వు బైబిల్లో దాని పైన పెట్టాలి, భయం వస్తుంది నీకు. హల్లెలూయా. అయ్యో యాడ నా చెయ్యి ముడితే ఆ సైతాన్ నన్ను వచ్చి తాకుతుందో అన్న భయము వస్తుంది. హల్లెలూయా. కానీ నువ్వు ముడితేదా అక్కడ విడుదలని దేవుడు పెట్టింది. హల్లెలూయా. పౌలు పోతాంటే పౌలు యొక్క కర్చీఫ్, పేదల యొక్క కర్చీఫ్ వాళ్ళ నీడ తాకి వాళ్ళకి బాగైనా, వాళ్ళు ముట్లే వాళ్ళ నీడ పడి బాగైంది. హల్లెలూయా. నువ్వు అట్లా నీడ పడి బాగా అవ్వాలంటే నువ్వు ఫస్ట్ పిండి పిసికినట్టు సైతాన్ని నేనేం చేయాలా? పిసుకాలి. హల్లెలూయా. నువ్వు మంచి శిష్యుడు అవ్వాలంటే ఈ మాదిరి పౌలు ఎట్లా కష్టపడే, పేదలు ఎట్లా కష్టపడే, ఈ మాదిరి మనం కష్టపడేదా. ఇట్లంతా కష్టపడాలంటే మీరు ఎవరుగా ఉండాలి? ఫస్ట్ ఎవరు అవ్వాలా? శిష్యులు అవ్వాలి. హల్లెలూయా. విశ్వాసులుగా ఉంటే ఏం వేయాలి? విశ్వాసులుగా ఉంటే మీకు 2 చేపలు 5 రొట్టెలు దేవుడు ఇచ్చేసే పేరుపోతాడు. హల్లెలూయా. కానీ ఇచ్చే వాళ్ళుగా మీరు ఉండాలంటే మీరు ఎవరుగా ఉండాలి? శిష్యులుగా ఉండాలి. ఆ రోజు తీసుకున్న వాళ్ళంతా ఎవరమ్మా? 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకున్న వాళ్ళంతా ఎవరంటే విశ్వాసులు. వాళ్ళకి తీసుకొని పోయి ఇచ్చిన వాళ్ళు ఎవరు? శిష్యులు. హల్లెలూయా. మీరు శిష్యులుగా ఉంటేదా మీ చేతిలో అద్భుతాలు ఇచ్చేకైతుంది. మీరు విశ్వాసులుగా ఉంటే మీరు విశ్వాసులుగా ఉంటే మీ దగ్గర ఇచ్చే లేదు, మీరు తీసుకునే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను తలగా పెడతాను, తోకగా పెట్టలేదు. మిమ్మల్ని ఇచ్చే వాళ్ళుగా పెడతాను, తీసుకునే వాళ్ళుగా పెట్టలేను. ఎవరిని చూసి చెప్తానంటే శిష్యులుగా మారిపోవాలి. హల్లెలూయా. విశ్వాసులు లాస్ట్ వరకు విశ్వాసులుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదివి మనం ముగించేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో బాగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా. 2 తిమోతి 4:7-8. 2 తిమోతి chapter 4, 7 and 8. ಶ್ರೇಷ್ಠ ಹೋರಾಟವನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ, ಶ್ರೇಷ್ಠ
ಶ್ರೇಷ್ಠ ಹೋರಾಟವನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ. ಅದ ಆಫ್ అయిపోయింది అందుకే సౌండ్ వస్తుంది. ನನ್ನ ಓಟವನ್ನು చదువు. ನನ್ನ ಓಟವನ್ನು ಕಡೆಗಣಿಸಿದ್ದೇನೆ, ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. ನೀತಿವಂತರಿಗೆ ದೊರಕುವ ಜಯಮಾಲೆಯು ಮುಂದೆ ನನಗೆ ಸಿದ್ಧವಾಗಿದೆ. ಅದನ್ನು ನೀತಿಯುಳ್ಳ ನ್ಯಾಯಾಧಿಪತಿಯಾಗಿರುವ ಕರ್ತನು ಆ ದಿನದಲ್ಲಿ ನನಗೆ ಕೊಡುವನು. హల్లెలూయా. చూడండి, మంచి పోరాటమును పోరాడి తిని, నాకు విరోధంగా వచ్చింది అందరితోనూ నేనేం చేస్తే పోరాడితే, కానీ నేను ఎవరు ఇడ్చలేదు, యేసు ప్రభుని ఇడ్చలేదు. హల్లెలూయా. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. హల్లెలూయా. రేస్ స్టార్ట్ చేసేది ముఖ్యం కాదు, రేసు ఫినిష్ చేసేది. పరిగెత్తే రేసు స్టార్టింగ్ అందరూ పరిగెత్తచ్చు, అవునా? నేను అప్పు జోషన్ రన్నింగ్ రేస్ పోతే నేను స్టార్టింగ్ లో ఫాస్ట్ పోతా, ఎందుకంటే నేను సైజ్ అట్లుంది, నా వయసు అట్లు. హల్లెలూయా. నేను స్టార్టింగ్ లో ఫాస్ట్ పోతా, కానీ ఆ లాస్ట్ ముట్టించేది కష్టం. ఎవడు ఆ లాస్ట్ ముట్టాడు వాడిదా విన్నారు కదా. పౌలు అంటున్నాడు, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. నా విశ్వాసాన్ని నేను ఎక్కడ ఇడ్చలేదు. నేను యేసు ప్రభులో స్థిరంగా ఉండి నా నమ్మకాన్ని నేను కాపాడుకుంటే అన్ని నేను చేస్తే, నా పోరాటాన్ని నేను పోరాడు, నా రేసు నేను ముగించేసిన. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. నా పోరాటం పోరాడిన వెంటనే ఇప్పుడు నాకేమొస్తుంది, నా రేసు నేను విన్ చేసిన వెంటనే నాకేమొస్తుంది, ఇప్పుడు ఏమి ఇయ్యాల? నేను ఒక రన్నింగ్ రేస్ విన్ చేసిన వెంటనే నాకేమిస్తారు? కప్పు ఇస్తారు, షీల్డ్ ఇస్తారు కదా. దేవుడు ఇప్పుడు నాకేం పెట్టినాడు? నీతి కిరీటము పెట్టినాడు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యజ్ఞతకును ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. నా కొరకు మాత్రం కాదమ్మా, ఈ పోరాటాన్ని ఎవరెవరంతా పోరాడినారు. యేసు సువార్తని ఎంతమంది బోల్డ్ గా భయం లేకోకుండా చెప్పిండారు. ఆ సమయానికి మాత్రం నా భయం పిశాచు పెడుతుంది, చెప్పొద్దు, సాక్షి చెప్పొద్దు. హల్లెలూయా. సాక్షి చెప్పొద్దు. ఆడిపోయి నిలబడితే 10 మంది నేనేమనుకుంటాను, ఆ భయం పెడుతుంది. సాక్ష్యం చెప్పేటప్పుడు భయం వస్తుందా? పెడుతుంది పిశాచు. వాక్యం చెప్పేటప్పుడు భయం పెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను నైట్ కూర్చొని 1:15 వాక్యం నేను ముగించే ముందు నేను కూర్చొని ఉండేటప్పుడు వాక్యమే ఇచ్చేది పిశాచు. ఏం మాట్లాడేదో బ్లాంక్ అయిపోతాను. హల్లెలూయా. పోయిన వారం యూత్ మీటింగ్ లో కూడా ఏం మాట్లాడాలో నాకు తెలియదు. పాట ముగిస్తాను, ఆ పాటలో నుంచి అట్లే దేవునికి వాక్యం తీసుకొని పోయి, నిన్న ఆ పిల్లోడు ట్రైన్ లో చూసి చెప్తున్నాడు, ట్రైన్ లో నేను వస్తాను వచ్చేటప్పుడు చెప్తున్నాడు, నా కాలేజ్ నుంచి వస్తాను. పోయిన వారం చాలా బాగుంది. ఈ వారము 5:30 నుంచి 6:30 వరకు 5 to 6:30 పెట్టు. స్టార్టింగ్ లో వాడు వచ్చి నాకు చెప్తాను, స్టార్టింగ్ లో ఇంచేపు నాకు పాటలు పాడు, ఇంచేపు నాకు వాక్యం చెప్పు, మళ్ళీ ఇంచేపు పాటలు పాడు. నాకు చాలా బాగుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మాట్లాడితే అట్లా ఉంటుంది, నేను మాట్లాడితే నిద్రపోతాను. హల్లెలూయా. సో నా పోరాటము నేను పోరాడుతుంది, నా రేసు నేను ముగిస్తుంది. ఇదో ఇంక మీద నాకేముంది? కిరీటం దేవుడు పెట్టినాడు. హల్లెలూయా. మీరందరూ పోరాడతారా? మీ అందరికీ దేవుడు పెట్టినాడు. హల్లెలూయా. మీరుండే జాగాగా మీకు వచ్చి ఒక మంచి స్పేస్, ఇంట్లో ఒక మంచి స్పేస్, పని చేసేది ఒక మంచి స్పేస్. హల్లెలూయా. వట్టి మాటలు మాట్లాడదండి. ఆ వట్టి మాటల్లో మీకు ఏమొస్తుంది అంటే ప్రచండంగా వస్తుంది. హల్లెలూయా. వాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? వాని గురించి, వాని చెడుతనాన్ని గురించి నువ్వు మాట్లాడేదాని వల్ల ఇప్పుడు నేను బురదైపోయాను, నా ఒళ్ళంతా బురదైపోయింది, నేను ఆడో బురదలో పడిపోయేసి వచ్చినాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ముడితే ఏమైతుంది కదా? అట్లా వాడు పాపం చేసేసిండాడు. వాని పాపం గురించి నేను వచ్చి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాని పాపంలో నేను కూడా ఏమవుతాను? బాగునవుతాను. వాడికి ఆ పాపానికి శిక్ష పడతానంటే ఆ శిక్షలో నాకు కూడా భాగము ఉంది. హల్లెలూయా. నేను పోయి డైరెక్ట్ గా వాడి దగ్గర చెప్పాలా,
ఎవరు పాపం చేస్తారో వారి దగ్గర చెప్పాలా. సపా నా షర్ట్ పైన ఇంకు పడిందంటే నీ షర్ట్ పైన ఇంకు పడిందంటే నేను షర్ట్ మార్చుకునే. నా దగ్గర చెప్పుకోకుండా ఊరంతా చెప్పుకొని వచ్చేస్తే అందరూ వచ్చి చూస్తుంటారు, నేను మార్చుకోలేదు. ఇంకా ఎవడు తప్పు చేస్తానో వాడి దగ్గర డైరెక్ట్ పోయి చెప్పండి. అట్లా కాలేదా సైలెంట్ ఉండిపో. మీరు వాడి గురించి మంచిది మాట్లాడండి. నెల్సన్ ఇంత మంచోడు, ఇట్లంతా చేస్తాడు, జాషన్ ఇట్లా మంచోడు, ఇట్లా. అప్పుడు ఆ మంచితనంలో నీకు భాగము, చెడుతనంలో నీకు భాగము వద్దు. హల్లెలూయా. లేదా ఒకటి గురించి మంచి మాట్లాడద్దండి, చెడు మాట్లాడద్దండి. యేసు ప్రభు గురించి వాళ్ళ దగ్గర మాట్లాడు. హల్లెలూయా. యేసు ప్రభుని ఆయన రక్తంతో నీ గలీజంతా కడుగుతాడు. వాని బురదనంతా నువ్వు కడుగుతావా? యేసు ప్రభు కడుగుతాడు కదా. ఇంట్రడ్యూస్ చేయండి. ఓ ఆడ బాత్రూమ్ ఉంది, ఆడపై నిలబడు, కొలాయిలో నీళ్ళు వస్తుంది, కడుక్కో. యేసు ప్రభు దగ్గరికి రా, చర్చికి రా, ఆయన రక్తం నేను కడుగుతాడు. హల్లెలూయా. నువ్వు అది చెప్పంగా వాడు క్లీన్ అవుతాడు, దానికి ప్రతిఫలం నీకు వస్తుంది. హల్లెలూయా. సో మీ నోరులో యేసు ప్రభు గురించి మాట్లాడండి. ముఖ్యంగా మీ పనుల దగ్గర, మీరు పోయే జాగాలో, ఎక్కడంతా ఉన్నారో చికెన్ ఛాన్స్ ఒక విత్తనం వేయండి. 5 నిమిషాలు యేసు ప్రభు గురించి మాట్లాడేదాని వల్ల వాడు నిన్ను ఏమి చేసాకయ్యలే, కానీ వాడికి ఏదో మేలు ఎత్తుకొని వస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. Amen. Hallelujah. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Yesuve stotram, 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 stotram. Praise the Lord. Amen. ಎಡವಿನ ಬೀಳಲು ನನ್ನ ಮೇಲೆತ್ತಿದೆ, ಕುಂದಿನ ಹೋಗಲು ನನ್ನ ಆಧರಿಸಿದೆ. ಎಡವಿನ ಬೀಳಲು ನನ್ನ ಮೇಲೆತ್ತಿದೆ. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಹಾಡುವೆ, ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಸ್ತುತಿಸುವೆ, ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಸಾರಿ ಸಾರಿ ಹೇಳುವೆ. ನನ್ನ ಒಲವು, ನನ್ನ ಬಲವು, ನನ್ನ ಗೆಲುವು, ನನ್ನ ಎಲ್ಲವೂ. ನನ್ನ ಒಲವು, ನನ್ನ ಬಲವು, ನನ್ನ ಗೆಲುವು, ನನ್ನ ಎಲ್ಲವೂ. యేసయ్యా, 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 నీవే కాలే. యేసయ్యా, 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 నీవే కాలే. కరుణైనా నన్ను ನೋಡುವ, ಕೃಪೆಯಿಂದ ನನ್ನನ್ನು ಸೂಸುವ. ಒಬ್ಬನೇ ರಾಜನು, ಒಬ್ಬನೇ ದೇವರು, ಆತನೇ ನನ್ನೆಸು. ಕರುಣೆಯಿಂದ ನನ್ನ ನೋಡುವ, ಕೃಪೆಯಿಂದ ನನ್ನನ್ನು ಸೂಸುವ. ಒಬ್ಬನೇ ರಾಜನು, ಒಬ್ಬನೇ ದೇವರು, ಆತನೇ ನನ್ನೆಸು. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಹಾಡುವೆ, ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಸ್ತುತಿಸುವೆ, ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾ ಸಾರಿ ಸಾರಿ ಹೇಳುವೆ. ನನ್ನ ಬಲವು, ನನ್ನ ಗೆಲುವು, ನನ್ನ ಒಲವು, ನನ್ನ ಎಲ್ಲವೂ. ನನ್ನ ಬಲವು, ನನ್ನ ಗೆಲುವು, ನನ್ನ ಒಲವು, ನನ್ನ ಎಲ್ಲವೂ.
థ్యాంక్ యూ లార్డ్. ఎంత మంచి ఒక ఆరాధన, ఎంత మంచి ఒక వాక్యం, మమ్మల్ని ధైర్యపరిచేది, మమ్మల్ని ఉజ్జీవించే, మా నోట్లో దేవుని యొక్క శక్తి బయటకు వచ్చే, మా నోట్లో దేవుని యొక్క మంచి వార్తలు బయటకు వచ్చే, మా నోట్లో నుంచి ప్రభువా మీ ఆత్మని బయటికి తీసుకొని వచ్చే ఒక సందర్భాన్ని ఇంతవరకు మాకు దయచేసే దాని కొరకు స్తోత్రం. దేవా యేసువే, ఇన్న ప్రతి ఒక్కరు ఇంక మీదట మా నోళ్ళు తెరవని తండ్రి ప్రభువా యేసువే. ఎక్కడెక్కడ మా పక్కలో జనాలు కూర్చుంటారో దేవా, వాళ్ళు ఒక్కసారైనా వాళ్ళకి యేసు ప్రభు నేను ఇంట్రడ్యూస్ చేయాలి. యేసువే నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణాన్ని రక్షించినాడు, నా ప్రాణాన్ని సిలువలో నా పాపాలని అన్నిటినీ మోసినాడు ప్రభా. మీ గురించి ఇదో నీ కొరకు కూడా సిలువలో యేసు ప్రభు ఇంత త్యాగం చేసినాడమ్మా. అబ్బా నీ కొరకు ఇంత చేసిన వాళ్ళు ఎవరు లేరని మా నోట్లో తండ్రి మేము అది బంధించుకోకుండా ఆ మంచి మాటల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని పంపించి వాళ్ళ కుటుంబాలు పరలోకంలో తండ్రి మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి చేరేకి మేము ఒక కారుబులుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని అడ్డుపరిచే సకలాన్ని యేసు నామంలో నేను శపిస్తాను. మమ్మల్ని అడ్డుపరిచే ఆ యొక్క భయాన్ని యేసు నామంలో నేను శపిస్తాను. ఎవరిపైన ఆ యొక్క సువార్తకి విరోధంగా క్రియ చేసే భయం ఉండకూడదు యేసు నామంలో. దేవా మీ యొక్క ఆశీర్వాదాలు, ఆ సువార్త యొక్క ఆశీర్వాదాలు అందరిపైన దిగనివ్వండి. మీ చిత్తం మేము చేసే సహాయం చేయండి. మీ నామం మహిమపరచుకోండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం, ఐక్యం, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడి వరకు ఉంది కాక. ఆమేన్. అందరూ చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నయనకరంగా సమస్తమైన పరిశుద్ధాత్మ సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించని. ఆమేన్.